నెల్లూరు నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్పై అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమని యనమల నాగేశ్వరరావు వాపోయారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన మహిళపై సభ్య సమాజం తలదించుకునేలా కూటం ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. మేయర్ శ్రవంతి కేవలం ఎస్టీ కులానికి చెందిన మహిళ కాబట్టి ఆమెను తొలగించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేయర్ శ్రవంతిని రాజ్యాంగబద్ధంగా కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు నేను ఒక 3 ప్రశ్నలతో ఇక్కడికి రావడం జరిగింది. మొదటిగా, మన కార్పొరేషన్ మేయర్ శ్రవంతి గారిని అర్ధాంతరంగా కాలం పూర్తి కాకుండా 5 సంవత్సరాలు పూర్తి కాకుండా అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను తొలగించబోతున్న విషయము చాలా దుర్మార్గము, హేయము. అయ్యా, ఒకసారి మీరు ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగా వచ్చింది పదవి రిజర్వేషన్. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక గిరిజనుని ఉన్నతి పదవుల్లో నుంచి ఈ విధంగా అర్ధాంతరంగా తొలగించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? చిన్న రిక్వెస్ట్ అండి. నేను మన ప్రస్తుత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మొదట స్థాపించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి సంక్షోభంలో ఆ పార్టీని, ఆయన సిద్ధాంతాలను కాపాడాలనే దాంతో ఆ పార్టీని ముఖ్యమంత్రిగా ఈయన 4 సంవత్సరాలు కొనసాగినాడు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు. తరువాత ఇప్పటికి 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నాడు. అయ్యా, మీరు ఈ 4 సంవత్సరాలు పూర్తి కాలం కొనసాగుతారా, లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు ప్రజలు కూడా డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఒక ఆలోచనతో ఉండారండి. ఆయన ఇప్పుడు 2 సంవత్సరాలు కావాల్సింది మీరు పదవీ కాలం. మీరు ఇప్పుడు త్యాగం చేసి డిప్యూటీ సీఎం గారికి ఏమన్నా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఏమన్నా మీరు కల్పిస్తారా? అది జరగవు. ఎందుకంటే మీకు తెలుసు వీటి గురించి ఏందనేది. కానీ ఒక ఎస్టీ మహిళ కాబట్టి ఈరోజు టౌన్ అయితేనేమి, రూరల్ ఎమ్మెల్యేలు ఒకరికొకరికి పొసక్క ఈవి మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తారని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అయ్యా, ఈ మధ్య మీడియాలో చూస్తా ఉన్నాను. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళకి నీతి నిజాయితీ లేరు, ఏ స్థాయి నుంచి మేము ఏ స్థాయికి తీసుకొచ్చినామని క్వశ్చన్లు వేస్తున్నారే. మీరు ఆ యొక్క ఫ్యాన్ గుర్తు మీద గెలిచినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని 40 మందిని మీరు చేసుకున్నారంటే మీలో ఎంతవరకు నీతి నిజాయితీ ఉంది? ఆ కార్పొరేటర్లు కూడా నేను వాళ్ళని ఒకటి చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను. మీరు ఏ పార్టీలో గెలిచినారు? మీరు ఏ పార్టీలకు మద్దతు పలుకుతున్నారు? మీలో కూడా కొంత నీతి నిజాయితీ కాబట్లా మీరు అనుకుంటున్నారేమో ఈ 40 మంది ఇవిటకొస్తే ఈ పక్కకు వస్తే రేపు మళ్ళీ ఏదైనా కార్పొరేషన్ ఎలక్షన్లో మీకు పదవులు వస్తాయనుకుంటారేమో. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. మీకు ఒకవేళ పోటీలో దిగిన మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారు. కాబట్టి మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో అక్కడే ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మీ అన్నగారు కొణిదెల చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు జిల్లాల వారి పర్యటనలో నెల్లూరు జిల్లాలో ఒక సమావేశంలో ఒక మహిళ, తుపాకుల మునెమ్మనే ఒక మహిళ ఆ రోజు గళం ఇప్పింది ఆ సభలో. అప్పుడు మీ బ్రదర్ అది గుర్తించి అసలు ఎవరమ్మా నువ్వు ఏందని హక్కును చేర్చుకొని ఆమె ఎస్టీ కులానికి చెందిన మహిళ. ఆయనలో ఒక ఆలోచన వచ్చిందండి, ఒరే ఈ రోజు ఇంత చైతన్యంగా ఎస్టీల్లో మాట్లాడుతుందని చెప్పి ఆ ఎలక్షన్కి ముందుగా ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించే ముందుగా మొట్టమొదటి అభ్యర్థిగా తుపాకుల మునెమ్మని కోవూరు నియోజకవర్గాన్ని ప్రకటించినటువంటి ఘనత చిరంజీవి గారికి దక్కుతుంది. అయ్యా, మీరు కూడా డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకునేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో వరదలు వర్షాలు వచ్చిన టైంలో నీ నెల్లూరు జిల్లాలో నీ కార్యకర్తలు మెయిన్గా ఎస్టీ కాలనీల్లో నిత్యావసర సరుకులని వాళ్ళకి దుప్పట్లని పంచినారంటే గిరిజనుల మీద కూడా మీకు కొంత అవగాహన ఉన్నట్టు. మీరు ఆలోచించండి. మీరు ఈ గిరిజన మహిళని ఈరోజు ఈ ప్రభుత్వం తొలగిస్తాముందంటే మొన్న మీరు గిరిజన కాలంలో ఈ పంపకాలు అనేది ఒక డ్రామానా అని ప్రజల్లో ఒక ఆలోచనకు వచ్చున్నారండి. కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నాను, మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టకూడదని మా బోటోనికి మేము ఈరోజు ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆనాడు
ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మా బోటోళ్ళం అంతా మాట్లాడగలుగుతున్నాం. ఆ విశ్వాసం గురించి మీకు మీ పార్టీకి కూడా తెలియజేయాలి. భవిష్యత్తులో పూర్తిగా ఈ పార్టీ తుడుసుకు పెట్టుకు పోకూడదనే ఒక ఆలోచనతో మేము మాట్లాడుతున్నాం.